ఏమిటిది? ఏమిటా నీలాంటి పాపిస్తోడు ఇంట్లో ఒక క్షణం ఉండడానికి లేదు. పో బయటకు. బయటికి గంటేస్తే ఎక్కడ ఉండనే? ఎక్కడుంటావా? మీ అందరికంటే పాపాత్ముడు ఒకడు ఉన్నాడే నాగరాజు. వెళ్ళాడు కాళ్ళ దగ్గర పడి. పో బయటికి. నువ్వు చెప్పినట్టే అమ్మంటుంటే చూస్తారు. కాళ్ళని చెప్పి కొట్టవే. కారణం చెప్పి కొట్టాలా? ఇంతకాలం మనకి బిడ్డలు పుట్టకపోతే ఏం పాపం చేసావురా భగవంతుడా అని ఏడ్చేదాన్ని. ఇప్పుడు నాకంతా అర్థమైపోయింది. నువ్వు ఆ నాగరాజు వెనకాల తిరిగి చేసిన పాపాల వల్లనే ఆ భగవంతుడు మనకి బిడ్డలు ఇవ్వలేదురా. క్షమించకూడదు. అయ్యో తప్పు. అయితే ఆడవాళ్ల చేత చావు దెబ్బలు తిని ప్రాణభయంతో పరిగెత్తుకొచ్చారన్నమాట. వాళ్ళు ఆడవాళ్ళు కాదు బాబు, ఆదిశక్తులు. నా పెళ్ళాం నేనేం చెప్పలేనండి. పెళ్ళయ్యాక నా పెళ్ళం నన్ను ఎన్నోసార్లు కొట్టింది. కానీ ఇంత దారుణంగా మన సమస్యలకు పరిష్కారం నేను పట్టుకొచ్చాను. ఇక ఈ దెబ్బతో ఆ భరత్ గాని ఆ భగవంతుడు కూడా సేవ చేయలేడు. ఓ మీకు ఇంగ్లీష్ రాదు కదా, రక్షించలేడు. అడుగు. వీడెవడరా? ఇతను రుద్రయ్యనే పాముల గురించి బాగా తెలిసిన. పక్క ఊళ్ళో ఇతని గురించి విని నిజాలు తెలుసుకుని పట్టుకొచ్చాను. ఎందుకు బాబు? ఇక్కడ ఎవరిని ఏ పాము కరవలేదే. అవును, మనకే అవసరం. చెప్తాను. ఇతను పామును రెచ్చగొట్టి ముసకొట్టి ఎవరిని కాటేయాలనుకుంటామో సరాసరి వెళ్ళి వాళ్లే కాదు. నేను నమ్మలేదు. నమ్మకం లేకపోతే మానేయండి. అంతేకాని నా శక్తిని నా మాటల్ని అవమానించండి. అయితే ఎవరిని కాటేయించి చంపించాలనుకుంటే వాళ్ళని నీ పాముతో కాటేయించి చంపించగలవా? ఖచ్చితంగా చంపించగలను. కావాలంటే పరీక్షించండి. నానా, ముందు మన అనుమానం తీర్చుకోవడానికి పావును ఏదైనా జంతు మీద వదులుచుద్దాం. ఏ జంతువు ఎందుకండి బాబు? ఆ మధ్య మీ పెళ్లి చెడగొట్టేసి మిమ్మల్ని నన్ను కుమ్మి పొడిచి చూడండి. ఆ రాముడి గారు పొట్టారు, దాని మీద వదులుదాం. పొట్టేలైతే దాన్ని గుడ్డతో తాకి ఆ గుడ్డ నాకు తెచ్చివ్వండి. అప్పుడు చూద్దురుగాని నా మాట శక్తి. పూజారి, ఏ లచ్చన్న, నెల ఇంటికి వస్తాను. ఈ మందం జాగ్రత్త తీసుకో. శభాష్ రుద్రయ్య, శభాష్. నీ మీద నీ మాట శక్తి మీద మాకు పూర్తిగా నమ్మకం కలిగింది. ఇదిగో అనుకున్న ప్రకారం నీకు 1000 రూపాయలు ఇస్తున్నా. నానా, ఇంకా ఆలస్యం ఎందుకు? మాట శక్తి రుజువైంది గనుక ఇక ఈ పాముతో ఆ భరత్ గాడి పని పెట్టిద్దాం. నిజమేనండి, ఆలస్యం చేస్తే మాట శక్తి రుద్రయ్య, మాకు శత్రువు, నీచుడు, పరమ దుర్మార్గుడైన ఒక మనిషి మీదకి నీ పావును రెచ్చగొట్టి వదలాలి. ఖచ్చితంగా వాడు చచ్చిపోయేటట్టు చేయాలి. చావాల్సింది మనిషి అంటున్నారు గనుక నాకు 5000 ఇవ్వాలి. ముందుగా ఆ మనిషి వస్త్రం నాకు ఇవ్వాలి. 5000 ఏం కర్మ. అనుకున్న ప్రకారం పని జరిగితే 10,000 ఇస్తాను. మలయ్య, అయ్యా, ఇక వస్త్రమో గిస్త్రమో తీసుకొచ్చే బాధ్యత నీది. ఇక నేను ఆ పని మీద ఉంటానండి. వెళ్ళు. రత్తి ఏటే మీ ఆయన ఇంక రానట్టేనా? మా ఆయన సంగతికి ఏం గానీ ఏమిటలా వచ్చారు? ఏం లేదు, మా ఆవిడ చూసుకోకుండా నా లాల్చి రేవుకేసిందట. అందులో నా కోర్టు కాగితాలు ఉన్నాయి, అవి చూసుకుని పట్టుకెళ్దామని వచ్చాను. అది మీరు కదా బాబు, కరణం కోరిది. చిచి, కర్ణందా? ఇది ముట్టుకుంటే పీడకల్లు వస్తాయి. అది మీరు కదా బాబు, భరత్ బాబుది. ఆడిదా? మరి నా మూట ఎక్కడే? లోపల ఉంది. బయటకు తీసుకురా, వెళ్ళు. అట్టాగే బాబు.
వాడే ఒక పావులాగా ఆడి ఆడి దాన్ని విడిచిపెట్టాడండి. అది సర్రమంటూ పాకుతూ ఆ రౌడీ మీద అడ్రస్ ఎత్తుక్కుంటూ వెళ్ళింది. అయ్యా వాడి జన్మలో సర్పగండం ఉన్నట్లుంది. ఈ రోజుతో ఆ జీవి శివ శివ అంతా బాగానే ఉంది గాని మరి ఈ రోజు పొద్దునే నాకు పీడకలు ఎందుకు వచ్చినట్టబ్బా? ఇందుకు వచ్చింది అపశకులకు మాటలు నువ్వు. అమ్మా నానా ఈ పాటికి పాము వాడి ఇంటి దరిదాపులకు వెళుతూ ఉంటుంది. ఈ రోజు నిజంగా పండగ రోజు. నా మీద కక్ష గట్టి ఆడపులిలా ఆవేశపడ్డ పార్వతమ్మ కాటు తిని చచ్చిపోయిన కొడుకును చూసి కుమిలి కుమిలి ఆడవాలి. తన ప్రతిజ్ఞ నెరవేర్చే మనిషి లేడని కుళ్ళి కుళ్ళి ఆడవాలి. అది చూసి నేను నవ్వుతాను. నా కసి తీరా పగ తీరా నవ్వుతాను. బాబు మీరైనా మాకు తక్కండి బాబు. భగవంతుడా నన్ను కాపాడు, దేవుడా నన్ను కాపాడు బాబు. నాగరాజు, నీ పథకం తెలిసిన నేను నా షర్టుకి బదులు నీ షర్టు మారేటట్లు చేశాను. పావుకి తల్లోనే విషం ఉంటుంది, కానీ నీకు ఒంటి నిండా విషం ఉంది. నువ్వు ఒక్క కాటుతో ఒక్క క్షణం బాధతో ఒకేసారి చావకూడదు. క్షణం క్షణం బాధపడుతూ కుళ్ళి కుళ్ళి చావాలి. నా ప్రతిజ్ఞ నేను నెరవేర్చుకోవాలి. అందుకే ఈనాడు నిన్ను బ్రతకనిచ్చాను, బ్రతుకునిచ్చాను. నానా అయ్యా, ఈ రోజు పూర్తిగా చెడ్డ రోజు అనుకున్నారు గాని మంచి రోజేనండోయ్. మీరు సావు నుంచి బ్రతికి బయటపడ్డారు. ఈ రోజైనా సమయానికి దేవుళ్ళకి వచ్చి రక్షించాడు. వాడిని దేవుడు అంటారా? మరి మా నాన్న రాక్షసుడా? వాట్ ఆర్ యు? ఇంగ్లీష్ ఎందుకు బాబు?